2026కు స్వాగతం పలుకుతూ మంగళగిరి తూర్పు శివార్లలోని గేటెడ్ కమ్యూనిటీ గృహ సముదాయాలలో కొత్త సంవత్సర వేడుకలు ఉత్సాహ వాతావరణంలో జరిగాయి. వీక్షిద్దాం నేటి దృశ్యం. చెప్తూ 2026కు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2026 సంవత్సరానికి మన కుటుంబ సభ్యులందరికీ, ఎస్ఎల్వి కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో అందరూ సుఖంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరికీ 2026 శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎస్ఎల్వి అమరావతి ప్రైడ్లో మేము అన్ని మతాలకు, అన్ని కులాలకు అనుకూలంగా చక్కటి మన వినాయక చవితి కానివ్వండి, దసరా కానివ్వండి, సెమీ క్రిస్మస్ కానివ్వండి, న్యూ ఇయర్ కానివ్వండి, వేడుకలు అందరూ కూడా మనమంతా ఒకటే మనుషులం, మనకు మతాలు వేరు, మన మనుషులంతా ఒకటేననేటటువంటి ఎంతో మంచి కల్చరు మాకు ఎస్ఎల్విలో ఏర్పాటు చేసుకున్నామండి. అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి అన్ని పండుగలు కూడా చక్కని వాతావరణంలో ఐకమత్యంతో మేము జరుపుకుంటూ ఉంటున్నాము. నాకు తెలిసి మంగళగిరి ఈ పరిసర ప్రాంతాల్లో ఇంత చక్కగా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకునేది మా ఎస్ఎల్వి అమరావతి ప్రైడ్ అని కూడా చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందండి. ఇప్పుడు అరవింద్ గారిని మాట్లాడవలసినదిగా కోరుచున్నాను. ఈ ఎస్ఎల్వికి ఒకే కుటుంబం. మేము 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇలాంటి ఒకేషన్ చేస్తున్నాం. పిల్లలందరూ చాలా బాగా డ్యాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు. నిమిషాల్లో తయారైపోతున్నారు వాళ్ళు. ఒక గంట టైం ఇస్తే మా పిల్లలు ఎవరైనా సరే ఒక స్కిట్ తయారు చేసి పాడే అంత స్తోమత వాళ్ళకు ఉంది. అలాగే మేమంతా ఒకే కుటుంబంగా ఎక్కడా ఏమీ లేకుండా చాలా బాగా నడుస్తున్నాం. ఇలాగే నడిపించుకుంటామని కోరుతూ వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేయాలని నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నాం. ఎస్ఎల్వి అమరావతి ప్రైడ్ అంటే ఐకమత్యం, ఆత్మీయత, స్నేహభావం, ఈ మూడింటి కలయికతోనే ఎస్ఎల్వి అమరావతి ప్రైడ్ ఉన్నది. ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా అందరం కలిసిమెలిసి జరుపుకుంటున్నాం. ప్రతి కార్యక్రమాన్ని అలాగే ఈ సంవత్సరం 2025కి వీడ్కోలు జరుపుకుంటూ 2026ని సంతోషంగా జరుపుకోవడానికి ఆహ్వానిస్తున్నాం. అందరికీ శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మా వెనక యూత్ ఉన్నారు, వాళ్ళు నచ్చుతున్నా ఆలోచించారా? అయినా మీరు నాతో మాట్లాడారా? నాతో నా కళ్ళలో చూడన్నాను, నాతో ఫ్రెండ్లీ మదదు లేదు. నీ కళ్ళలో చూస్తే నేను కలడేస్తున్నారా? అరే ఫ్రెండ్లీగా ఉండాలి, దోస్తులతో మదాకుగా ఫ్రెండ్లీగా ఉండాలి. నేను కదా చెప్తారు కానీ ఉండరు. మీకు బాగా లూజ్ అయిపోయిన చొక్కా నాకు ఇచ్చేసుకోమంటారు. అది నాకు అప్పుడు ఏంటనిపిస్తుంది తెలుసా? ఆ చొక్కా తీసి ఉచ్చిన సాగలో పడేసి చొక్కా నాకు నచ్చలేదు అది గట్టిగా అనిపిస్తుంది. ఒరే సీటుగా షాప్కి వెళ్ళరా అంటారు. మా ఏదో పనప్పు చెప్పేసి షాప్కి వెళ్ళిపోయి పురమాయించేస్తారు. ఎడుతున్నారు నన్ను 6 నెలల నుంచి మీ జీతం సరిగ్గా వచ్చారు. నాకు ఒరే సీటుగా క్యారం బోర్డు ఆడేదో రారా అంటారు. మా ఏదో పిలిచారు క్యారం బోర్డు మగాయ తినేస్తే నేనెందుకు నాన్న ఆడతాం? నిమ్మకాయ గొంతులేదు డైటింగ్ అంటే గొంతుకాయ దిగట్లేదు నాన్న. కొడుకు నాకే అర్థం కాకపోతే కానీ ప్రేమే లేదు, సీజ్ వెళ్ళిపోయింది. ఆచిని గుంట నీకు గొప్ప
సుందరి మాధవి చంద్ర సహోదరి దేవంతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి జయ పాలయ ఇక మొదలెడదామా? చంకిలా అంగిలేసి ఓ వదిలే సాకులే కుందెతోనే ఓ వదిలే కళ్ళకు అయినా పెట్టి కట్టుకోలే కళ్ళెట్ల కొడుతుంది చిరిగిన బండినేసి ఓ వదిలే నట్టింట్ల కూసుందనే ఓ వదిలే మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలోనే పంటదే ఏం చేస్త్రీ ఏం చేస్త్రీ సూపర్ బిలీవబుల్ కొంచెం ఎక్కువైంది కదా I'm a